వెల్కమ్ టు మనీ వెబ్ మీడియా. హాయ్ వ్యూవర్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగున్నారు అని నేను నమ్ముతున్నాను. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి బ్లాగ్ అంటే ఏమిటి? అసలు బ్లాగ్లో మనము ఏం రాస్తాము? అసలు మొట్టమొదటిగా బ్లాగ్ అంటే ఏమిటి? దానిని ఎలా మొదలు పెట్టాలి అనే ప్రశ్నలు మొదలవుతాయి. అలాంటి ప్రశ్నలకి నాకు తెలిసినంత నా అనుభవంలో అర్థమయ్యేలా చెప్పడానికి మీకు ప్రయత్నిస్తాను. సింపుల్. బ్లాగ్ అంటే మనకు తెలిసిన విషయాలను చక్కటి పదాలతో వ్యాస రూపంలో ఇంటర్నెట్ మాధ్యమముగా ఉపయోగించి రాయడమే బ్లాగ్ అని అంటాం. అయితే బ్లాగ్ రాయడానికి భాషలో అతి క్లిష్టమైన పదాలతో కాకుండా మన వ్యూస్కి ఎవరైతే చూస్తారో వాళ్ళకు అర్థమయ్యే భాషలో రాయగలిగితే చాలు. అయితే మన బ్లాగ్ రాయాలన్నా బ్లాగ్ చేయాలంటే అసలు మనకి ఏం కావాలి? బ్లాగ్ చేయాలి అంటే మొట్టమొదటిది మనకు సబ్జెక్ట్ పై అవగాహన ఉండాలి. రెండోది మనము కంటెంట్ రైటింగ్, ఓపికతో కంటెంట్ రైటింగ్ చేయాలి. దానికంటే మొదలు నీచ్ అనేది చాలా ఇంపార్టెంట్. నీచ్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే నువ్వు ఈ నీచ్ అనేది ఏంటి అంటారంటే, ఫర్ ఎగ్జాంపుల్ టీచర్ ఉన్నారనుకోండి. టీచర్స్కి ఏముంటుంది? సబ్జెక్ట్స్ ఉంటాయి. సబ్జెక్ట్స్లో తెలుగు కావచ్చు, లేదా హిందీ కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, మ్యాథ్స్ కావచ్చు, సోషల్ కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు. మరి ఇంకా ఎగ్జాంపుల్ చూసుకోవాలనుకుంటే కొంతమందికి న్యూస్ రాయడం ఇష్టం, కొంతమందికి సాంగ్స్ రాయడం ఇష్టం, హెల్త్ పరంగా, లేదంటానంటే ట్రావెల్ పరంగా. ఇలా చాలా ఏదైనా ఒక్క నీచ్ను మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. ఆ నీచ్ను సెలెక్ట్ చేసుకొని దానికి పరంగా ఎలాగైతే మనం రాస్తామో కస్టమర్స్కి లేదా వ్యూస్కి అర్థమయ్యేలా మనం రాయడమే బ్లాగింగ్ అంటాం. ఓకేనండి. బ్లాగ్ని క్రియేట్ చేయాలంటే మనకేం కావాలి? జీమెయిల్ ఉండాలి. దీంట్లో మీరు ఎటువంటి పైసా పెట్టుబడి అవసరం లేదు. మీరు ఒక్క రూపాయి కూడా ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి ఏమీ అవసరం లేదు. జస్ట్ ఫ్రీగానే బ్లాగుని చేస్తూ మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాల్సింది ఏంటంటే జస్ట్ రోజు ఒక 3 రోజు డైలీ 2 to 3 hours కష్టపడితే చాలు. ఓకేనా? ఓకే, నేను మీకు జీమెయిల్ ఎలా క్రియేట్ చేయాలి, బ్లాగ్ ఎలా క్రియేట్ చేయాలి అనేది చెప్తాను. ఓకే, అయితే దయచేసి మీకు ఒకవేళ తెలిస్తే జీమెయిల్ ఎలా క్రియేట్ చేయాలో అని తెలిస్తే మీరు ఇది ఎవరైతే స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నారో, ఇప్పుడే స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నారో వాళ్ళకు మాత్రమే. ఒకవేళ జీమెయిల్ మీకు ఎలా క్రియేట్ చేయాలో తెలిస్తే దయచేసి మీరు స్కిప్ కూడా చేయొచ్చు. నేను ఎలాంటిది అసలు స్టార్టింగ్ బేసిక్తో మీకు నేను నేర్పిస్తాను. ఖచ్చితంగా మీరు ఈ వీడియో ఖచ్చితంగా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. జీమెయిల్ ఎలా క్రియేట్ చేయాలంటే ఫస్ట్ google.com వెళ్ళాక
ఇక్కడ సైన్ ఇన్ కనబడుతుంది, సైన్ ఇన్ మీద ప్రెస్ చేయండి. ఇక్కడ ఇది నా అకౌంట్ ఉంది, దయచేసి యూజ్ అనదర్ అకౌంట్. ఇక్కడ క్రియేట్ అకౌంట్ ఉందా, క్రియేట్ అకౌంట్, దెన్ పర్సనల్ అకౌంట్, నేను ఇక్కడ ఇస్తున్నాను, మీరు ఇచ్చుకోవచ్చు. నేను ఎలాగైతే చేశానో అలాగే చేయండి, ఖచ్చితంగా డెఫినెట్గా మెయిల్ మనీ శ్రద్ధన్. One, two. ఇక్కడ ఫోన్ నెంబర్ అడుగుతుంది, దయచేసి ఫోన్ నెంబర్ కూడా చేయండి, పర్లేదు. ఎందుకంటే ఓటీపీ వస్తుంది గూగుల్ నుండి, దాన్ని ఇచ్చేసేయండి. నెక్స్ట్ ఇక్కడ స్కిప్ కొట్టేసేయండి, పర్లేదు. ఉంటేనేమి ఇవ్వండి, లేదంటానంటే స్కిప్ కొట్టేసి ఇక్కడ అగ్రి చేయండి. ఓకేనా, జీమెయిల్ క్రియేట్ అయ్యింది. జీమెయిల్ క్రియేట్ అయ్యాక